నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ గారితో ఉన్నాము. అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా సంవత్సరానికి కూడా ర్యాంకింగ్ తగ్గిపోతుంది. ఎందుకు కారణం ఏంటి? ర్యాంకింగ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము దాదాపు దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయము. దాదాపు ర్యాంకింగ్ విషయంలో కానీ, పరిశోధన విషయంలో కానీ, నూతన వంగడాలను పరిశోధన చేయడంలో కానీ పెట్టిందే పేరు ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్లో ఉన్న యూనివర్సిటీ. దాదాపు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ర్యాంకింగ్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టంలో దాదాపు 40 యూనివర్సిటీలో మన యొక్క తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి లాస్ట్ నుంచి 4వ ప్లేస్ రావడం జరిగింది. అంటే 37వ ర్యాంకు రావడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము, ప్రభుత్వము ఆలోచించదగ్గ విషయము. అదేవిధంగా పరిశోధన చేసే ప్రొఫెసర్స్ పెద్దలు కూడా ఆలోచించదగ్గ విషయము. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ రంగంలో వస్తున్న అనేక రకమైన మార్పులకు, అదేవిధంగా ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, దానికి ఏ విధంగా మనము అందిపుచ్చుకోవాలనేది ముఖ్యంగా పరిశోధన అనేది చాలా ముఖ్యము. వ్యవసాయ రంగంలో దాదాపు దేశంలో ఉన్న 40% పీపుల్ వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయితే, ఇక్కడ తెలంగాణలో దాదాపు 60% వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వాళ్ళకందరూ కూడా వాళ్ళ యొక్క నేలకు అనుగుణంగా, వర్షాలకు అనుగుణంగా, అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏ రకమైన పంటలు వేయాలనేది రెగ్యులర్ నిత్యం పరిశోధన జరిగే విశ్వవిద్యాలయము. ర్యాంకింగ్ పడిపోవడం అనేది చాలా దారుణమైన విషయము. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. లాస్ట్ దాదాపు ఒక 15-20 ఇయర్స్ నుంచి తీసుకుంటే గిట్లా ఇప్పటి పరిస్థితి లేదు, అప్పటి పరిస్థితి లేదు. ఎందుకు ప్రమాణాలు అదేవిధంగా పరిశోధనలు తగ్గిపోయినది కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. కాబట్టి వెంటనే రిక్రూట్మెంటు, రెగ్యులర్ వీసీని నియమించాలి, రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా పరిశోధనలకు పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలకు కావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ గవర్నమెంట్ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారు ఢిల్లీలో దాదాపు ఒక 109 నూతన వంగడాలను ప్రవేశపెట్టడం జరిగింది. మన యొక్క తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఒక్కటి కూడా రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయము. ఇది కూడా ఆలోచించాలి పెద్దలు. కాబట్టి విశ్వవిద్యాలయాలు అనేది పూర్వకాలం నుంచి ఇప్పుడు కూడా అదే ప్రమాణాలతో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా, సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతులను కానివ్వండి, పరిశోధనలను కానీ, అదేవిధంగా ఇక్కడున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా మార్పులు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మార్పులకు ఏమేమి అవసరం ఉందో యూనివర్సిటీల నుంచి తెప్పించుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళకు సదుపాయాలను కల్పించినప్పుడే పరిశోధన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా యూనివర్సిటీల్లో కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా సమాజంలో ఉన్న ముఖ్యంగా రైతులకు ఏ రకమైన వంగడాలు అవసరము, ఏ రకమైన దానికి ఫర్టిలైజర్స్ అవసరము అనేది కూడా నిత్యం పరిశోధన అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీని కూడా పట్టించుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న యావత్ రైతులను కూడా పట్టించుకున్న వాళ్ళవుతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే పెద్ద మనసు పెట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కాపాడాలని కోరుతున్నాను. చూసారు కదా వ్యూవర్స్, రాష్ట్రానికి సంబంధించి ఒక యూనివర్సిటీలో కూడా వీసీలను నియమించని పరిస్థితి. దాదాపు 1970 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తేనే ఏదైనా ప్రమాణాలు పెరుగుతాయి, మళ్ళీ మునుపటి వైభవం యూనివర్సిటీలకు వస్తుంది, ర్యాంకింగ్ మెరుగుపడుతుంది. సంవత్సరానికి చూస్తుంటే ర్యాంకింగ్ తగ్గిపోతున్న పరిస్థితి, ప్రమాణాలు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. చూద్దాం మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులందరికీ మంచి విద్యని అందించాలని, అలాగే ఎంత వీలైతే అంత తొందరగా వీసీలను కూడా నియమించాలని కోరుకుందాం. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.